సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 13వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. నిన్నటి వరకు మనం 25 నామాలు చెప్పుకున్నాం. 26వ నామం మరొకసారి పునశ్చరణ చేసుకుని మనం ముందుకు వెళదాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనాన్ని సంపత్కరమైనటువంటి మహోన్నతమైనటువంటి మణిద్వీపంలో ఆవిడ రత్న ఖచ్చిత సింహాసనం మీద అమ్మవారు కూర్చొని మనల్ందరినీ లోకాలన్నింటినీ పరిపాలించటానికి ఎలా పరిపాలిస్తుందట? కర్పూర విడెము, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర తాంబూలము యొక్క సువాసనలు దిగంతాలకు వ్యాపించి ఎందరినో ఆకర్షించేటట్టున్నవి అని మనం అర్థం చెప్పుకున్నాం. దానికి విశేష అర్థం ఏమిటో ఇవాళ చెప్పుకుని ముందుకు వెళదాం. విశేష అర్థం ఏమిటి అంటే, ఈ తాంబూలం వలన నోరు పండి ఎర్రగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా కర్పూరం అనే స్వచ్ఛంగా తెల్లగా నిర్మలంగా చల్లగా తేలిగ్గా ఉంటుంది. వెంటనే కాలి ఎక్కువ వెలుగునిస్తుంది. కర్పూరానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా తనలో అగ్నిని తక్కువ కాలంలో వ్యక్తం చేస్తుంది, వెలుగును పరిమళాన్ని ఇస్తుంది. కర్పూరం స్థూల స్థితి అయిన ఘనస్థితిలో ఉన్న వెంటనే ద్రవస్థితిలోకి మారుతుంది. ద్రవస్థితిలో కర్పూరం మారుతుందా? మారదు. ద్రవస్థితిలో మారే లోపునే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. చూసారా? అంటే ఒక స్థితి నుంచి మరో స్థితిలోకి వెళ్లకుండానే మూడో స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మనకి ఏమిటి తెలుస్తోంది? సూక్ష్మలోకాలలోకి స్థూల స్థితి నుంచి సూక్ష్మ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే అమ్మవారిని ఈ నామంతో మనం ధ్యానించవలసి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం వేరే తక్కువ కాలంలోనే సూక్ష్మలోకాల్లో విహరించడానికి సాధన చేసేటటువంటి వారికి ఈ నామం చక్కగా ఉపయోగపడుతుంది, వారిని సూచిస్తుంది. అంటే వారి ఈ శరీరంతోనే, ఈ శరీరాన్ని ఇలా ఉంటూనే సాయిబాబా, షిరిడి సాయిబాబా లాంటి వారు ఆ శరీరం ఉంటూ ఉండగానే వారి శరీరాన్ని విడిచి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని మళ్ళీ తమ స్థూల శరీరంలోకి ఎలా అయితే ప్రవేశిస్తారో దాన్ని పరకాయ ప్రవేశ విద్య, అంతేకాకుండా సూక్ష్మ రూపధారణ అని అంటారు. అలాగా ఈ సూక్ష్మ రూపంలోకి అమ్మవారు మనని ప్రవేశింపచేయడానికి ఈ నామం సాధన చేయడం అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే అమ్మవారి తాలూకా ఈ నాలుకని బిందువుతో సూచిస్తారు. అనుస్వారం 0 అంటాం కదా, అది 0. ఆ 0తో అమ్మవారి నాలుకని న్యాసం చేయడం అనేది జరుగుతుంది. తరువాత నామం ఏమిటంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. అమ్మవారి పెదవులు, అమ్మవారి పలువరుస, అమ్మవారి నవ్వులుతున్నటువంటి కర్పూరము, దాని యొక్క సువాసనల గురించి చెప్పుకుని ఇప్పుడు అమ్మవారు అంతటి గొప్ప మహాతల్లి, జగన్మాత, పరమేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ పలుకుల యొక్క మాధుర్యం ఏమిటో ఈ నామంలో చెప్తున్నాడు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. కచ్చపి అంటే ఏమిటి అంటే వీణ. ఎవరి తాలూకా వీణ అంటే అమ్మవారు సరస్వతీదేవి తాలూకా వీణ. ఈ వీణలకు కొన్ని పేర్లు ఉన్నాయండి. సరస్వతీదేవి తాలూకా వీణని మనం కచ్చపి అంటాం. నారదుల వారు మోగించేటటువంటి వీణకి పేరు మహతి. తుంబురుడు వాయించేటువంటి వీణ పేరు కళావతి. విశ్వావసు వాయించే వీణ పేరు బృహతి. ఇది కచ్చపి అంటే మామూలు సామాన్య అర్థం ఏమిటంటే తాబేలు అని అర్థం. అమ్మవారు ఏం చేస్తోందిట? ఈ విధంగా సభ తీర్చినటువంటి అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాలు చదువుతూ ఉండగా, చదవడం లలితా సహస్రనామ స్తోత్రం అయిపోయిన తర్వాత సరస్వతీదేవి వీణ
వాదనం మొదలుపెట్టారు. అమ్మవారు ఏంటంటే ఇటువంటి వైభవాలు, అలంకారాలు అమ్మవారికి ఎంతో ప్రీతి. కాబట్టి వీణావాదం అనేది ఆ సరస్వతీదేవి అది వాయిస్తూ ఉంటే కచ్చపి అనేటటువంటి తన యొక్క వీణ మీద అమ్మవారు ఆవిడ యొక్క నైపుణ్యానికి మెచ్చుకుని ఆహా ఎంత బాగుంది, సాధు సాధు అన్నారట. ఇలా ఒక్క మాట ఆవిడ అనడంలో ఇంత మాధుర్యం ఉంది కదా, సరస్వతీదేవి వెంటనే ఏంటంటే సిగ్గుపడి తన వీణావాదనంలో లేనటువంటి లాలిత్యము మాధుర్యము అమ్మ పలుకులలో ఉన్నదని సిగ్గుపడి పక్కనే ఉన్నటువంటి వీణని కప్పేటటువంటి కవర్ని గలీబు అంటారు, అది కప్పేసిందిట వీణ మీద. సిగ్గుపడితే మొహం మీద మనం చూడండి, వాడు మొహం కప్పేసుకున్నాడు అంటాం, అలా ఆ వీణని ఏంటంటే మూసేసిందిట సరస్వతీదేవి గారు. ఏమంటే అమ్మ పలుకులలో ఉన్నటువంటి మధురత్వము తన వీణా వాదనంలో, వీణ నుంచి వచ్చేటటువంటి నాదంలో లేదు కదా అని. ఇది ఈ నామానికి అర్థం. అంటే నిజ సల్లాప మాధుర్య, అమ్మ పలుకులలో ఉన్నటువంటి మాధుర్యం అనేది నిజ సల్లాపము. నిజ అంటే అమ్మవారు స్వయంగా పలుకుతున్నటువంటి మాటలలో ఉన్న మాధుర్యం. వినిర్భర్చిత కచ్చపి, కచ్చపి నాదమును కూడా, నాదములో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా వినిర్భర్షిత అంటే తిరస్కరించేదిగా ఉంది, దాన్ని కూడా తలదన్నేటట్టు ఉంది. అంటే కచ్చపి నాదము కన్నా కూడా అమ్మవారి యొక్క పలుకులు మధురంగా ఉన్నాయంట. అంటే కచ్చపి నాదం మధురంగా ఉంటే అమ్మవారి యొక్క పలుకులు మధురాతి మధురంగా ఉన్నాయన్నమాట. ఇది ఈ నామానికి అర్థం. అంతేకాకుండా అంతరార్థం ఏమిటి అంటే వీణకి 3 భాగాలు ఉంటాయి. తల భాగము, అలాగే చివరి భాగము, మధ్యలో ఏంటంటే దండము, అది జగన భాగం, వెన్నెముక. వెనుక నుండే దాన్ని జగన భాగం అంటారు. తల భాగం అంటే ముందును పెద్ద తల ఉంటుంది, వెనకని కూడా కొంచెం మళ్ళీ అక్కడ ఏంటంటే గుమ్మడికాయలాగా చిన్నది ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ, తల తోకల్ని కలుపుతూ మధ్యలో దండం అనేది ఉంటుంది. ఇదే కదా వీణ. వీణ మనకందరికీ తెలుసు. అయితే దీన్ని దేంతో సూచిస్తారు అంటే మన యొక్క వెన్నుపాముతో సూచిస్తారు, నాడీ దండంతో సూచిస్తారు అన్నమాట. ఇది అంతరార్థం. కాబట్టి వేణువును కూడా ఇలాగే నాడీదండంతో సూచిస్తారు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సాధనలో సుషుమ్న, ఇడా, పింగళ, సుషుమ్న నాడులనేవి కసేరు దండం నుంచే ప్రచోదనం చెందుతూ ఉంటాయి. అందువల్ల మనకి వెన్నెముక చాలా ముఖ్యమైనటువంటిది మన యొక్క యోగ సాధనలో. మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు మనం కుండలిని శక్తిని ప్రచోదనం చేయాలంటే సుషుమ్నా నాడి ద్వారా వెలుగు అనేది సహస్రారాన్ని తాకాలి అంటే వెన్ను దండము చాలా అవసరము. ఆ వెన్నుదండాన్ని సూచించేదే ఈ వీణ. ఇది మనం గమనించాలి. అందువల్ల యోగదండానికి వెన్నెముకకు అందుకే మనకి సమన్వయం చెప్పుకుంటాం. శంకరాచార్యుల వారు కూడా విపంచ్య గాయంతి అనేటటువంటి శ్లోకంలో ఈ విపంచి అంటే వీణ, అమ్మవారి యొక్క వీణ సౌందర్యాన్ని వర్ణిస్తారు. అయితే తన యొక్క వీణకి అమ్మవారి పలుకుల్లో ఉన్న మాధుర్యం లేదే అని సరస్వతీదేవి సిగ్గుపడిందట. విసర్గము అంటే వెలువడుట కదా, కాబట్టి అమ్మవారి నోటి నుంచి వెలువడేటటువంటి వాక్కును విసర్గతో న్యాయం చేయాలి, న్యాసం చేయాలి, క్షమించాలి. విసర్గ ఇందాక చెప్పుకున్నాం, నాలికని పూర్ణానుస్వారం అంటే సున్నాతో న్యాసం చేయాలి. అమ్మవారి యొక్క వాక్కుని విసర్గతో న్యాసం చేయవలసి ఉంటుంది. ఇది శ్రీ విద్యలో ఉన్నటువంటి న్యాస విధానం. అందువల్ల అంతటి మధురమైనటువంటి వాక్కులు అమ్మ కలిగి ఉంది అని అర్థం. తరువాత అమ్మవారి యొక్క చిరునవ్వు అంటే ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. ఏ ఒక్క విషయాన్ని కవి ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు విడిచిపెట్టలేదు. అమ్మవారి యొక్క లావణ్యాన్ని, లావణ్యాతిశయాన్ని, సౌందర్యాతిశయాన్ని,
అమ్మవారిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ఉత్తమ లక్షణాన్ని ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు మన కోసం. అంటే వీటి వల్ల మనకేం తెలుస్తుంది? అమ్మవారి యొక్క అసలైనటువంటి సిసలైనటువంటి రూపం కనుల ఎదుట ప్రత్యక్షంగా మనకి కనిపించాలి. దృగ్గోచరం మనోగోచరం కావాలి. అందుకే భవానీ భావనాగమ్య అరుణా కరుణాతరంగితాక్షి మన దానిలో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఆవిడ తాలూకా ధ్యాన శ్లోకం. ఏ రూపాన్నైతే మనం ధ్యానంలో భావించామో ఆ రూపం యొక్క ఔన్నత్యం ఎంత, ఆ రూపం యొక్క లావణ్యం ఎంత, ఆ రూపం యొక్క మహత్వం ఎంత, ఆ రూపం యొక్క గొప్పతనం ఏమిటి? అది ఏ ఏ విద్యలలో ఏ ఏ సాధకులు ఎన్నెన్ని విధాలుగా జపించి తపించి సిద్ధింపజేసుకుంటున్నారో మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇప్పుడు పలువరుస అయిపోయింది, అమ్మవారి యొక్క వాక్కు అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి తాలూకా చిరునవ్వు, మందస్మితము, నవ్వు, చిరునవ్వు, మందహాసము, అట్టహాసము, వికటాట్టహాసము, వెకిలి నవ్వుల్లో అనేక రకాలు ఉన్నాయిలేండి. అందులో స్త్రీలు నవ్వితే ఎలాగుంటుందిట? పలువరుస కనపడకుండా నవ్వాలిట, అంటే శబ్దం రాకుండా నవ్వాలి అని తెలియజేస్తుంది. అమ్మ నవ్వితే ఎలా ఉంటుంది? మందస్మితము. ఈ మందస్మితం ఎలా ఉంటుంది? పెదవుల మీద మాత్రం చిరునవ్వు కనిపిస్తుంది, కానీ దాని యొక్క కాంతి కన్నులలో ప్రస్ఫుటమవుతుంది అనమాట. ఇది అంటే కన్నుల ద్వారా, పెదవులలో మనస్సు నుంచి వచ్చినటువంటి నవ్వు నోటి ద్వారా వ్యక్తం కాకుండా శబ్ద రూపంలో కాంతి రూపంలో కన్నుల ద్వారా కనిపిస్తుందిట. ఊహించండి, అలాంటి నవ్వుతూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క కనులను, ఆ కనులలోంచి వచ్చేటటువంటి చిరునవ్వు కాంతుల ప్రవాహంలో అయ్యవారు పక్కనే ఉన్నటువంటి అయ్యవారి యొక్క మనస్సు కొట్టుకుపోతుందిట. ఎంత చక్కని ఆ భావన! అమ్మవారు మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు కూర్చున్నారు. ఇక్కడ అమ్మవారు మందస్మితము, చిన్న నవ్వు నవ్వింది. నవ్వు ఎలా నవ్వింది? నోటి ద్వారా నవ్వలేదు. ఆ నవ్వు యొక్క కాంతి కనుల ద్వారా కనిపించింది. కళ్ళతో నవ్వడం ఇది అమ్మకే సాధ్యం. ఆ అమ్మ యొక్క సాక్షాత్ ప్రత్యక్ష రూపాలైనటువంటి అమ్మలకే సాధ్యం. వారే చేయగలరు, పురుషుడు ఎవడూ చేయలేడు. అంచేత అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రోలడం, ఆ మాధుర్యాన్ని తెలుసుకోవడం అనేది పురుషులు చేయగలరు. పరమేశ్వర తత్వంలో మనం ఆ రకంగా భావించుకోగలగాలి. అప్పుడే సంసారాలు శుభ్రంగా ఉంటాయి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మజ్జత్ అనే దానిలో ఒక విశేషం ఉంది. ఇక్కడ ఏమిటా విశేషం అంటే, అలాగా చూడండి, మామూలుగా పకాలమని నవ్వేస్తే మనం మన సంసారంలోకి వద్దాం. పకాలమని నవ్వేస్తే నవ్వింది మా ఆవిడ అనుకుంటాడు భర్త. అలా కాకుండా పకాలమని నవ్వకుండా, నవ్వు అనేది మనస్సులో నుంచి వచ్చినది కనుల ద్వారా ప్రస్ఫుటమైంది అనుకోండి, ఆ చూపు కూడా పరమేశ్వరుని లక్షించింది అనుకోండి, భర్తని లక్షిస్తూ ఈ రకమైనటువంటి నవ్వు కనుల ద్వారా ప్రకటింపబడింది అనుకోండి, భార్య యొక్క కనుల ద్వారా. ఎంతటి వాడైనా భర్త ఆ నవ్వు యొక్క ప్రవాహంలో, ఆ యొక్క ప్రేమ ప్రవాహంలో మునిగిపోవలసిందే. పరమేశ్వరుడంతటి వాడే మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. తన మనస్సుని ఆమె యొక్క చిరునవ్వు, కనుల ద్వారా కనిపిస్తున్నటువంటి చిరునవ్వులో ఈయన యొక్క మనస్సంతా కొట్టుకుపోయిందిట, మునిగిపోయింది, మునకలు వేస్తోంది. ఎందుకండి అంటే ఆవిడ సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి, అంటే సాక్షాత్ మహాలావణ్య సేవది, లావణ్యానికే మారుపేరైనటువంటి ఆవిడ. కాబట్టి అంతటి లావణ్యమే ఒక్కసారి నవ్వితే, తోటలో పువ్వులన్నీ ఒక్కసారి వికసిస్తే చూడడానికి ఎంత ఆనందంగా ఉంటుంది. మనస్సు ఎంత, మనం ఏమిటంటే ఎంతగా మనస్సు తేలికై కొట్టుకెళ్ళిపోతుంది వాటి వెనకాల.
అలా సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క నవ్వు అనేది ప్రకృతి యొక్క వసంత వికాసం, వసంత విలాసంలా ఉంటుందన్నమాట. అందులో స్వామివారి తాలూకా మనస్సు మునకలు వేస్తూ ఉంటుంది. ఇక్కడ మరొక అర్థం ఏమిటంటే, చమత్కారంగా చెప్పుకుంటారు ఏంటంటే, అమ్మవారు అందాన్ని చూసి తట్టుకోలేక పరమేశ్వరుడు అమ్మవారిని చూసి కన్ను గీటాడంట. సందర్భానికి చెప్పుకుందాం. అలా కన్ను గీటడానికి ఎంత సమయం పట్టిందంటారు? మనం అంటే ఆఫ్టర్ ఆల్ ఒక సెకండ్లో 1000వ వంతు భాగంలో కనురెప్ప పడి పైకి లేవడానికి మనకి సరిపోతుంది, క్లిప్త కాలం. కానీ ఆయన పెద్ద ఆయన ఆది దంపతులు వారు పరమేశ్వరుడు కన్ను ముయ్యడానికి 15 రోజులు పట్టిందిట. ఆయన కన్ను మూసాడు గనక అది అమావాస్య. కన్ను తెరవడానికి 15 రోజులు పట్టిందట, అది పౌర్ణమి. 2 పక్షాలు అంటే 15 రోజుల పాటు కన్ను ముయ్యడానికి, 15 రోజుల పాటు కన్ను తెరవడానికి. మానవ మాత్రుడెవడు ఈ రకంగా కన్ను గీచడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, అంతర్నిహితమైనటువంటి చమత్కారంగా కవి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క రెప్పపాటు మనకి కృష్ణపక్షాన్ని, రెప్పలు వికసించటాన్ని, విచ్చుకోవడాన్ని శుక్లపక్షంతోనూ పోలుస్తున్నాడు అన్నమాట. ఆ విషయాన్నే చమత్కారంగా ఇక్కడ ఏంటంటే తెలియజేయడం జరిగింది. శ్రీమాత్రే నమః. కాబట్టి ఇలా చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, మా గురువు గారు. అంచేత శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు గోదా వైభవం అనే పుస్తకం రాశారు. అందులో ఈ విషయాన్ని ఆయన ఏంటంటే కొంచెం హాస్యరస స్ఫోరకంగా వివరించారనమాట. దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా వివరించారు. కాబట్టి ఈ కనులు మూయుట, కనులు తెరచుట అనేది శుక్లపక్షానికి, కృష్ణపక్షానికి కారణమైంది. ఇంతకీ దీనికి ప్రేరణ ఏమిటి? కారణం అయింది, బాగానే ఉంది. దీనికి ప్రేరణ ఏమిటి అంటే, అమ్మవారి యొక్క మందస్మిత ప్రభ. పూరము అంటే ద్రవం, అంటే నీరు. మందస్మితము, చిరునవ్వు అనేటటువంటి కాంతి ప్రవాహంలో పరమేశ్వరుని యొక్క మనస్సు మునకలు వేస్తోంది. అమ్మవారి ముఖచంద్రుని నుంచి వెలువడే నవ్వుని అనే వెన్నెలను తాగిన చకోర పక్షులు అది అత్యంత మధురంగా ఉండడంతో నోరంతా ఒక్కసారి తీయగా అయిపోతే మనకేమనిపిస్తుంది? కొంచెం ఏదో కారమో లేకపోతే కొంచెం పులుపో తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలా చకోర పక్షులు ఏం చేశాయట? ఆదిశంకరుల వారు వర్ణిస్తున్నారు సౌందర్యలహరిలో, అమ్మవారి యొక్క ముఖచంద్రుని నుంచి వెలువడేటువంటి కాంతి అనే వెన్నెలను తాగిన చకోర పక్షులు తీయదనం ఎక్కువైపోయి చంద్రుడు అనేటటువంటి గ్రహం నుంచి వస్తున్నటువంటి మామూలు చంద్ర ప్రకాశం అనేటటువంటి వెన్నెల అనే గంజిని తాగాయంట. పుల్లగా ఉంటుంది కదా అని. ఎందుకు? ఈ తీపిదనాన్ని పోగొట్టుకోవడానికి. ఇది శంకరాచార్యుల వారి తాలూకా వర్ణన. ఈ విధంగా మనకేమిటంటే, అమ్మవారి చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో మునకలేస్తున్నటువంటి శివుని మనస్సు కలిగినది అని ఈ నామానికి అర్థం. మనకి రసస్ఫోరకంగానే ఉంటుంది. ఇందులో మరొక అర్థం ఏమిటుంటుందంటే, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా దీన్ని మనం ఊహించుకోవచ్చు. ఇలా ఉండాలి. శబ్దం బయటికి రాకుండానే భావం అనేది ప్రసారం జరిగిపోవాలి. అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుని అర్ధనారీశ్వర తత్వం అనేది భార్యాభర్తల మధ్యనే ఏర్పడుతుందన్నమాట. సగభాగం పరమేశ్వరుడు ఇచ్చాడు అంటే అర్థం ఏమిటి? భర్త చెప్పకుండానే భర్త మనసులోనున్న మాటని భార్య అర్థం చేసుకోవాలి. సగభాగం శరీరం కదా, కాబట్టి ఆలోచనలు కూడా వెంటనే కన్వే అయిపోతాయి. భార్య చెప్పకుండానే ఆవిడకి ఏమి కావాలో భర్త కూడా తెలుసుకోగలగాలి ముఖ కవలికల్ని బట్టి. ముఖంలోకి చూసిన వెంటనే భావం అర్థమైపోవాలి. అదే కదండి ఒకరినొకరు అర్థం చేసుకునేది. సంసారం అప్పుడే బాగుంటుంది. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనే పదంలో ఈ రకమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. అలాగే తర్వాత
అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజిత. అమ్మవారి తాలూకా చుబుకము. చుబుకము అంటే ఏమిటి? గడ్డం. అనాకలిత సాదృశ్యము ఎలా ఉందిట? లభ్యము కాని, అనాకలితము అంటే దొరకనిది, అరుదైన పోలిక కలిగినటువంటి గడ్డము యొక్క శోభ. అరుదైన పోలిక ఏమిటండి? ఏది దొరకకపోతే మరి దొరకని దాంతో మీరు ఎలా పోలుస్తున్నారు? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని పోల్చాలి అంటే ఏం చేయాలి? వేరొక వస్తువుని మనం తీసుకొచ్చి దీనిలా ఉందని చెప్పాలి, పోలిక తీసుకురావాలి. ఉపమానము ఉపమేయము రెండు ఉంటే కదండి పోలిక అవుతుంది. ఉపమానాన్ని ఉపమేయమును మనం పోల్చాలి, ఉపమానం తీసుకురావాలి. ఉపమానమే లేదంటే అనాకలిత సాదృశ్యము. సాదృశ్యం అంటే పోలిక చెప్పడానికి ఏమీ లేదు. పోలిక చెప్పడానికి ఏమీ లేకపోతే మరి పోలుస్తావేమిటి? ఇది కదా సమస్య. అంటే అమ్మవారి యొక్క గడ్డము యొక్క చుబుక శోభ, చుబుకము అంటే గడ్డము, సౌందర్యం ఎలా ఉందిట? అసలు పోల్చడానికే వీలు కలగలేదుట. అంత సౌందర్యవంతంగా దేంతో పోలుస్తావు? అందువల్ల వసిన్యాది వాగ్దేవతలు కూడా అనాకలిత సాదృశ్యం, అమ్మవారి గడ్డాన్ని దేంతోని పోల్చలేం, అంతటి సౌందర్యంగా ఉంది అనేసి వదిలేశారు. అటువంటి అత్యంత సౌందర్యమైనటువంటి గడ్డంతో అమ్మవారు ప్రకాశిస్తున్నది అని చెప్పి మనకి అన్నారు. అయితే ఇందులో ఇక్కడ కళ్ళకి పెదవులకి మిగతా వాటికన్నిటికీ చెప్పారు. కానీ సౌందర్య లహలో శంకర భగవత్పాదుల వారు ఒకటి చెప్పారు 63వ శ్లోకంలో. ఏమిటంది? కరాగ్రేణ స్పృష్టం అనే శ్లోకంలో కథంకార భ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం. ఉపమానం చెప్పడానికి ఏదీ లేని నీ గడ్డ యొక్క అందాన్ని గురించి ఏం చెప్పగలను అని ఆయన కూడా అనేశారు. అంటే ఎటువంటి పోలిక చెప్పడానికి నా మేధాశక్తి చాలట్లేదమ్మా అంటూ శంకరాచార్యుల వారు కొంచెం ప్రయత్నించారు. ఇక్కడ ఆదిశంకరుల వారు ఏం చెప్పారట? నీ గడ్డం అందాన్ని గురించి చెప్తూ నీ ముఖం అనే అద్దానికి కింద పట్టుకోవడానికి ఉండే పిడిలా ఉంది అని ఏదో ఒక ఉపమానం చెప్పారు. అంటే ముఖము అద్దంలా ఉంటే మన అక్కడ చూడండి, పద్మరాగ శిలాదర్శ ప్రభావి కపోలభూ అని చెప్పుకుంటున్నప్పుడు అమ్మవారి తాలూకా ముఖం కూడా ఎలా ఉందిట? ముఖచంద్రుడు అద్దాలని ధిక్కరించేటట్టు ఉంది. అంటే అద్దంలో ఉన్నటువంటి మెరుపును కూడా ధిక్కరించగలిగేటటువంటి అందం అమ్మవారిది. అలా ముఖమంతా అద్దంలా ఉంటే ఆ అద్దాన్ని పట్టుకునేడానికి ఒక పిడి అంటూ ఉండాలి కదా, అలా పిడిలా అమ్మవారి యొక్క గడ్డం ఉందిట. ఇది ఆదిశంకరాచార్యుల వారు ఏమీ చెప్పలేను అంటూనే కొంచెం ప్రయత్నించారన్నమాట. కాబట్టి ఇక్కడ అద్దంలో ఏర్పడే అమ్మవారి గడ్డం యొక్క ప్రతిబింబంతోనే అమ్మవారి నిజమైన గడ్డాన్ని పోల్చగలిగేది. కాబట్టి మిగిలిన ఉపమానాలు ఏవి దీనికి సాటి రావు అనే సాధారణంగా చెప్పుకోవాలి. విశ్వం దర్పణ బిందుమాన నగరి అనే శ్లోకాన్ని బట్టి మనకేంది, మనం చూస్తున్న మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుని ప్రతిబింబమే. మరి ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖమైన అద్దమాట. అది అసలైన రహస్యం. ఈ విశ్వం అంతా పరమేశ్వరుని యొక్క ప్రతిబింబం అయితే ఆ ప్రతిబింబం ఎందులో కనిపిస్తున్నది? బింబం ఉంటే కదా ప్రతిబింబం. అంటే సర్వం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అయ్యవారి యొక్క బింబము అమ్మవారి యొక్క ముఖం అనే దర్పణంలో ప్రతిబింబంగా కనిపిస్తున్నది. ఇదండి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అంటే అమ్మవారి ముఖం అనే దర్పణంలో విశ్వరూపుడైనటువంటి అయ్యవారి బింబం తాలూకా ప్రతిబింబం మనకి కనిపిస్తోంది. అంటే ఏమర్థం? ఈ సమస్త సృష్టి కూడా అమ్మవారు అయ్యవారు కలిసి చేసినటువంటిదే. ఆయన చేసినటువంటి సృష్టి ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఆమె చేసినటువంటి పోషణ, ఉద్ధరణ, పరిపాలన, మనందరినీ కరుణతో పాలించుట, ఇవన్నీ కూడా అయ్యవారి యొక్క అనుగ్రహంతో జరిగేవే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే సామెత ఉంది కదా. అందువల్ల ఆ శివుని యొక్క ఆజ్ఞతోనే అమ్మవారు మహా త్రిపుర సుందరి అయి ఈ మొత్తం లోకాలన్నింటినీ, జీవరాశులన్నింటినీ పెంచి పోషిస్తోందన్నమాట. కాబట్టి ప్రతిబింబాలు ఎన్నైనా ఏర్పడదు, కానీ ఆ ప్రతిబింబాలన్నీ ఏమిటట అంటే ఇన్ని కోట్ల జీవరాశులు అన్నింటిలోని ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించాలి అని ఈ నామం మనకి తెలియజేస్తుంది అనమాట. ఆ పరమేశ్వరుని దర్శించాలంటే ఏం చేయాలండి అంటే అమ్మని ముందు పట్టుకోవాలి.
ఎందుకంటే అమ్మ ముఖంలో ఈ జీవులన్నీ ప్రతిఫలిస్తున్నాయి. అంటే పరమేశ్వరుని యొక్క తత్వము అమ్మ యొక్క ముఖ సౌందర్యంలో మనకి అర్థం చేసుకోవాలి. చూసారా అంతరార్థం? అంటే అమ్మ పాదాలు పట్టుకుంటే మనకి అయ్యవారు అనేవారు ఎలా ఉంటారని తెలుస్తుంది. అంతే కదా. జన్మించిన శిశువుకి తండ్రి ఎవరో తెలియదు. పరిచయం చేసేది ఎవరు? ఇగోరా నాన్న అని చూపించేది మొట్టమొదటి గురువు తల్లే కదా. కాబట్టి తల్లి పాదాలు పట్టుకుంటే తండ్రి సులభంగానే మనకి మనం అనుకున్న పని చేయడానికి మనకి వసుడవుతాడు. కాబట్టి స్వామివారిని మనం సిద్ధింపజేసుకోవాలి. వారి అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందవలసి ఉంటుంది. ముందుగా అమ్మవారి అనుగ్రహమే పొందాలి. ఆవిడే చూపిస్తుంది అప్పుడు మార్గం. అదన్నమాట. తర్వాత ఇక్కడతో మనం ముఖ సౌందర్యానికి రూపవర్ణంలో మనం పూర్తిగా వివరించుకున్నాం. తరువాత నామంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా అమ్మవారి యొక్క కంఠం గురించి మనం వర్ణించుకుందాం. అమ్మవారి కంఠం ఎలా ఉందిట? కామేశబద్ధ మాంగళ్యము. ఆ మహాకామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రముతో ప్రకాశించుచున్నటువంటి కందరము అంటే కంఠము కలిగినటువంటిది. ఎప్పుడు కట్టాడు ఆయన అంటే మళ్ళీ ఒక్కసారి మనం భండాసుర వధ చేయడానికి ముందు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవకార్యాన్ని నిర్వహించడం కోసం చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి అమ్మవారు తన నుంచి తన అగ్నికుండంలో తన కోసం ఆహుతైపోయినటువంటి దేవతల యొక్క పూర్తి శక్తిని తిరిగి దేవతలకు అందించి వాళ్ళని సంపూర్ణ శక్తివంతులను చేసి తాను ఇప్పుడు పరిపాలించాలి మహారాణిగా. అందుకని మణిద్వీపాన్ని ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు. మణిద్వీపాన్ని సృష్టించి అందులో ఏంటంటే అమ్మవారిని అభిషేకం చేయాలంటే అమ్మవారికి ముందు వివాహం జరగాలి. మరి అమ్మవారికి వివాహం జరగాలంటే అమ్మవారికి తగిన వరుణ్ణి వెతకాలిగా. పరమేశ్వరుని చూసేట పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు కదా, పులితోలు కప్పుకొని ఏనుగు చర్మం గజచర్మధారి, ఇది ఈ జడలు కట్టి ఇంత సౌందర్య రాశి అయినటువంటి అమ్మవారికి ఈ వరుడు యొక్క సౌందర్యం సరిపోతుందా అని చిన్న సందేహం వచ్చిందిట బ్రహ్మకి. సర్వాంతర్యామి పరమేశ్వరుడు తెలియదే ఉంది. వెంటనే ఆయన దక్షిణామూర్తి రూపంలోకి వచ్చేసాడండి. వచ్చేసి బ్రహ్మ దగ్గరికి వచ్చి ఇలా భుజం ఉంటాడు, ఇప్పుడు బాగున్నానా అని అడిగాడంట పరమేశ్వరుడు. చూసిన తర్వాత బ్రహ్మగారు అనుకున్నాడు, ఆహా ఏమి సౌందర్యం అయ్యా, మొత్తం సౌందర్యానికే సిగ్గు తెచ్చేటట్టున్నావు నువ్వు, అంతటి సౌందర్యంతో దక్షిణామూర్తి చూడండి రూపం సర్వాభరణ శోభితమై ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క సౌందర్యం అంతా దక్షిణామూర్తి రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ దక్షిణామూర్తి రూపంలో పెండ్లి కొడుకుగా పరమేశ్వరుడు తన రూపాన్ని వెంటనే మార్చేసుకున్నట్ట. అప్పుడు అమ్మకి తగినటువంటి వరుడు, పెండ్లి కుమార్తెకి తగినటువంటి వరుడు పరమేశ్వరుడే అని బ్రహ్మగారు ఆయన చేత అమ్మవారికి మెడలో తాళి కట్టించి వివాహం జరిపించాడంట. అలా అప్పుడు కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం అనేది అమ్మవారి యొక్క మెడలో ప్రకాశిస్తోందన్నమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా. ఏమని కడతారు ఇక్కడ ఒక్కసారి మనం ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మంత్రాన్ని కూడా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే. శుభాలని శుభగే అంటే ఇక్కడ భార్యని భర్త సంబోధిస్తున్నాడు. ఓ మంగళప్రదమైన దానా, శుభప్రదమైన దానా, నీ కంఠంలో మమ జీవన హేతునాం నా జీవితానికి ఆధారభూతమైనటువంటి ఈ మంగళప్రదమైనటువంటి సూత్రాన్ని కంఠే బద్నామి నీ కంఠంలో నేను కడుతున్నాను అని చెప్తూ త్వం జీవ శరదశతం అంటాడు. నీవు 100 సంవత్సరాల పాటు జీవించు, 100 సంవత్సరాల పాటు జీవించు నా జీవనానికి ఆధారమైనటువంటి ఈ మంగళసూత్రంతో. అంటే అర్థం ఏమిటి? తాను కూడా 100 సంవత్సరాలు జీవిస్తాడని కదా అర్థం అక్కడ. ఈ వాగ్దానము, ఈ ఆశీర్వచనము వరుడు వధువుకి ఇస్తున్నాడు. మంగళసూత్రధారణ అయింది. అది సత్యం కావడానికి పురోహితుల వారు వెంటనే ఏం చేస్తారు? వధూవరులిద్దరిని బయటికి తీసుకెళ్లి
వధూవరులకి అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేయిస్తారు. అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేయటం వల్ల వరుడు యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఈయన ఆవిడికి వరం ఇచ్చాడు. మమ జీవన హేతునాం కంఠే బధ్నామి, నా జీవనానికి ఆధారమైనటువంటి ఈ మంగళసూత్రాన్ని మంగళప్రదమైనటువంటి నీ యొక్క కంఠమున కడుతున్నాను. ఎంత అంతరార్థం ఉందో చూడండి. దీన్ని మనం కెమెరాలు, ఫోటోలు, మంగళ వాయిద్యాలు వాటితోనే అయిపోతున్నది. వీటిని అర్థం చేసుకుంటే భార్యాభర్తలు విడిపోవడం అనేటటువంటి దౌర్భాగ్య స్థితి రాదు. అంచేత అది అటువంటి మంగళసూత్రం పరమేశ్వరుడు అప్పుడు కట్టాడు. ఎప్పుడు? మణిద్వీపంలో అమ్మవారికి పట్టాభిషేకం కాకముందు, వివాహం అయిన తర్వాత అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరి అయిందన్నమాట. ఆ రకంగా ఆవిడ పాలకురాలైంది. అయ్యవారు ఆవిడికి అండదండగా నిలిచారు. తన శరీరంలో అర్ధభాగాన్ని ఆవిడికి ప్రదత్తం చేసేశారు. అందువల్ల ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క కరుణకి మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఇక్కడ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ మంగళసూత్రం మెడలో ఉంటుంది. తలను మొండాన్ని కలిపే వంతెన లాంటిది కదా కంఠము. ఇక్కడ అంతరార్థం తీసుకున్నట్లయితే తల అనేది కారణాన్ని, మొండెం అనేది కార్యాన్ని సూచిస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్. తల కారణ రూపము, మొండెము కార్యరూపము. కార్యకారణములు లేకుండా ఏ పని జరగదు. కాబట్టి ఈ కారణ కార్యాలే సంకల్పము, సంకల్పాలైనటువంటి శివ పార్వతులు. శివుడు సంకల్పము, సంకల్ప పాత్రుల సంకల్పము యొక్క రూపము, వ్యక్త రూపము అమ్మవారు. ఈయన కామేశ్వరుడు, ఎందుకంటే సంకల్పించాడు. ఆ సంకల్ప రూపంలో వ్యక్తమైనది అమ్మవారు కదా. అంచేత పురుష ప్రకృతులు రెండింటినీ కూడా సూచించేది ఈ సుందరమైనటువంటి అమ్మవారి యొక్క కంఠం, తల, మొండెము. ఇక్కడ ఇవన్నీ కూడా మన శరీర ధర్మాన్ని సూచిస్తూ అమ్మవారి యొక్క కంఠం యొక్క కంఠంలో కట్టబడినటువంటి మంగళసూత్రం యొక్క సౌందర్యాన్ని వర్ణించడం అనేది జరిగిందనమాట. కాబట్టి పరబ్రహ్మ నుంచి సృష్టి దాకా ఉండే బ్రహ్మసూత్రమే ఈ మంగళసూత్రము. అంత విలువ ఉంది మంగళసూత్రానికి. కాబట్టి దాన్ని ఎంతో పవిత్రంగా మనం భావిస్తాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం.